వందనాలండి. అమ్మ గురించి చెప్పడం అంటే ఏసై గురించే చెప్పాలని ఆశ, అది అమ్మ ఆశ. కానీ కాబట్టి దేవుడు తల్లిదండ్రులకి బిడ్డల్ని స్వాస్థ్యంగా ఇస్తారు. దేవుడు తల్లిదండ్రులకి బిడ్డల్ని స్వాస్థ్యంగా ఇస్తారు. కానీ మా అమ్మకు దేవుడు నిజంగా మమ్మల్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. కానీ మాకు కానీ మా అమ్మను స్వాస్థ్యంగా ఇచ్చారు. అందులో బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాకు ఫస్ట్ ముందులో దేవుడు తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు నిజంగా మేము మరియమ్మనికి వచ్చేవాళ్ళం. మేము రక్షణ పొందలేదు. అప్పుడు అమ్మ చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడే ఉదయాన్నే లేచి తెల్లారుజామున కన్నీటి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన చేసినప్పుడు మేము ముగ్గురు మా అమ్మ ముఖం చూసేవాళ్ళం. ఎందుకు అమ్మ రోజు ఏడుస్తుంది, ఉదయాన్నే ఏడుస్తుంది, ఎందుకు ఉదయాన్నే ఏడుస్తుంది అని అనేవాళ్ళం. అని మళ్ళీ అమ్మ పని చేసుకునేటప్పుడు అడిగేవాళ్ళం, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు, నువ్వు ఏడుస్తావు అంటే అమ్మ చెప్పేది. అమ్మ నుంచే చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అమ్మ చెప్పేది, నా ప్రార్థన మీకు అడ్డు కంచమ్మ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా ప్రార్థన అడ్డు కంచె నుండి దేవుని దూతలు మీకు అడ్డుగా ఉంటారమ్మా అని అమ్మ చెప్పేది. అలాగే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు కానీ నాకు ఒక బ్రాహ్మణ్స్ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నాను, ఎంత ఉన్నాను అప్పుడు స్కూల్లో పరిచయం అయ్యి బొమ్మల కొలువు పెట్టినప్పుడు నన్నే పిలిచేది, క్లోజ్గా ఫ్రెండ్ నన్నే పిలిచేది. పోయినప్పుడు నేను ఎంత సంతోషపడతా, ఎందుకు నేను ఈ కులంలో పుట్టలేదు, ఇక్కడైతే నేను ఈ బొమ్మల కొలువు చూసేదాన్ని కదా, ఇట్లా పెట్టుకునే వాళ్ళం కదా అని అనుకునేదాన్ని. కానీ దేవుడు తెలిసాక ఎంత మూర్ఖురాలి ప్రభా, నిజంనైనా నీ రక్షణ గొప్పది ప్రభా. మా అమ్మ కన్నీటి ప్రార్థన వల్ల నేను రక్షణలోకి వచ్చాను. నిజమే, అమ్మ కన్నీటి ప్రార్థన రాజాని ఫస్ట్ నడిపించి, రాజు చేయి నుంచి అమ్మ చెల్లి చేపట్టుకుని, వారి నుంచి నాన్న నుంచి నన్ను కానీ విడవక, నాకు పెళ్ళి అయినప్పటికీ దేవుడు నన్ను కానీ విడవలేదండి. తన రక్షణలో నన్ను ఉంచాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రములు. నేను అది అనుకున్నప్పుడంతా చిన్నప్పుడు నాకు తెలియని సమయంలో అయ్యా నేను అట్లా ఉంటే బాగుండేదాన్ని అని అనుకునేదాన్ని. కానీ ఇంత గొప్ప రక్షణ నేను కోల్పోతుంటే కదా ప్రభా, ఇప్పుడు ఎవరున్నా ఎవరు లేకున్నప్పటికీ నువ్వు ఉంటే నాకు చాలు కదయ్యా అని ఎంతో గర్విస్తాను. నేను దేని అందు అతిశయపడను, దేవుని అందే నేను అతిశయపడతాను. ఆయన చేయి విడవక ఎల్లప్పుడూ నేను కుమిలిపోయి జారిపోయి కింద పడిపోయే సమయంలో నా చేయి పట్టుకొని లేపుతాడు, నాతో మాట్లాడతాడు. నా స్నేహితుడై, నా భర్త, నా యజమాని, నా కుటుంబానికి యజమాని, ప్రతి పరిస్థితుల్లో నాకు చాలంత దేవునికి వేలాది స్థుతులు స్తోత్రములు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్. చాలా క్లుప్తంగా మాట్లాడారు అక్క. మరి తర్వాత ఒలివమ్మ. దేవుడు మనకి మహిమ కలుగును గాక. వాక్యంలో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటారు. మేము ఆ అమ్మకు ఫలమో కాదో తెలియదు, కానీ ఆమె గర్భం మాకు ధన్యం అసలు, ఆమె కడుపులో పుట్టినందుకు. ఎందుకంటే మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేది, ఈ విషయాన్ని బట్టి ఎవ్వరు బాధపడద్దండి. మా అమ్మ వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు ఉంటే పెద్ద కూతురు మా పెద్దమ్మ ఉండేది, లాస్ట్ కూతురు మా అమ్మ రాజమ్మ. మా తాతయ్యకి మా రాజమ్మ అంటే మా పెద్దమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం అంట, చాలా ప్రేమగా చూసేవాళ్ళంట. ప్రతిదానికి ఈమె దగ్గరికి ఈమె మా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి మా పెద్దమ్మని ఎత్తుకొని నువ్వు కూర్చో ఇక్కడ అమ్మ దగ్గర అని అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వెళ్ళేవాడంట. అట్లాగా లాస్ట్లో మా రాజమ్మ పుట్టింది కాబట్టి రాజమ్మని ఎక్కువ ప్రేమగా చూస్తూ మిగతా వాళ్ళందరినీ కొంచెం సైడ్ చేశారంట. అట్లాగే మా మామయ్య వాళ్ళు కూడా మా పెద్దమ్మని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. తర్వాత మా అమ్మని, మా రాజమ్మని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. మా అమ్మను కొంచెం తక్కువే చూసేవాళ్ళు. అంటే మా అమ్మ కొంచెం లేమి కలిగి కొంచెం అన్నిట్లో తక్కువ ఉండేది అనమాట. కానీ ఒకటి నేను గ్రహించింది ఏంటంటే, అందరికీ డబ్బు ఉంది, అందరికీ అందరు ఉన్నారు, కానీ మా అమ్మకి యేసయ్యే ఉన్నాడు. అసలు మా అమ్మకి మనుషుల ప్రేమ దక్కలేదు కాబట్టి యేసయ్య చూశాడు, అమ్మని యేసయ్య ప్రేమించాడు, అమ్మలో యేసయ్య ప్రేమను నింపాడు, చాలామందిని ప్రేమించే దానిగా అమ్మని చేశాడు.
ఇప్పుడు ఆమెకు మేము గర్భఫలంగా పుట్టినందుకు మేము ఆమెకు బహుమానమా, మాకే అమ్మ బహుమానమా? అమ్మనే మాకు బహుమానము. అమ్మ మాకు చాలా ఇచ్చింది, అసలు చాలా నేర్పింది. పెద్దలతో ఎట్లా ఉండాలి, గౌరవంగా ఎట్లా ఉండాలి, సేవకుల దగ్గర ఎట్లా ఉండాలి. సేవకుల దగ్గర వెళ్ళేటప్పుడు తల దించుకొని వెళ్ళాలంట. ఎందుకంటే వాళ్ళ శిరస్సు పైన యేసయ్య ఉన్నాడు కాబట్టి వాళ్ళని చూస్తున్నప్పుడు తల దించుకొని పక్కకు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా చేతులు జోడించి ప్రజలాడు చెప్పాలి. ఇలాంటివి చాలా మా అమ్మ చెప్పేది. పాటలు కూడా మా అమ్మ నిజంగా అండి క్యాన్సర్ వచ్చి చనిపోయింది, కానీ 3.5 సంవత్సరం నేను అమ్మ హైదరాబాదు డోను ట్రావెల్ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఒక్క ఛాన్స్ దొరికినా ఎవరన్నా అమ్మని చూసి నవ్వినా సువార్త చేయకుండా అయితే ఉండేది కాదు. అందరు అనేవాళ్ళు, నీకు క్యాన్సర్ వచ్చింది, మీ కొడుకు సేవకుడు అంటున్నావు, మళ్ళీ మీకు దేవుడు ఏం చేసినాడు అంటే, ఇంకా ఏం చేయాలి, దేవుడు నాకు 3 బిడ్డలని ఇచ్చాడు. అప్పుడు చాలా సంతోషపడ్డాను. నా భర్త బంగారం లాంటి భర్తనిచ్చాడు, అప్పుడు ఇంకా సంతోషపడ్డాను. తర్వాత నేను రక్షింపబడినాక నా దేవుడే నా స్వాస్యంగా ఉన్నాడు, ఆయన నన్ను స్వాస్యంగా చేసుకున్నాడు. ఇంకేం కావాలి? ఏమి నాకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు, వాళ్ళ నవ్వులు చూసినప్పుడు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూసినప్పుడు, నా మనవాళ్ళని చూసినప్పుడు నేను చాలా సంతోషపడినాను. నాకు దేవుడు సంతోషం ఇస్తే చాలు, నాకు దుఃఖం వద్దా అని చెప్పి మా అమ్మ చెప్పేదన్నమాట. అన్ని విషయాల్లో నేను దేవుడిని స్తుతిస్తాను. ఇంకో విషయం మీకు తెలుసా, నేను ఇక్కడ క్యాన్సర్తో ఇక్కడ బాధపడుతున్నారని నన్ను చూసి మీరు జాలి పడుతున్నారు కదా. కొద్ది రోజుల్లో నా యేసయ్య చేతుల్లో నేను లాలన పొందుతాను, నా తండ్రి దగ్గరికి పోతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానని మా అమ్మ బెడ్లో 24 బెడ్లు ఉంటే వార్డులో అందరూ సిస్టర్లు డాక్టర్స్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూర్చొని వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే మా అమ్మ యేసయ్య గురించి చెప్పేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా అమ్మ సువార్త చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బల్ల తీసుకుని యేసయ్య నా చెయ్యి పట్టుకో అంటూనే ప్రాణం ఇచ్చింది. ఖచ్చితంగా మా అమ్మ పరలోకంలో ఉంది. త్వరలో మేమందరం కూడా పరలోకం వెళ్ళబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ స్థితిలో ఉండడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మరి మా అమ్మ ఇక్కడ నుంచి ఆ వరుసలో ఉన్నటువంటి అక్కడున్న మా అమ్మ, నేను ఎక్కువగా అమ్మ దగ్గరికి వెళ్ళేటోడిని. నాన్న అంటే చిన్నాన్న నన్ను చాలా ప్రేమగా ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండేటోన్నా. నేను వాళ్ళ ఇంట్లో ఒక అలవాటు ఉంది. వాళ్ళు ప్రతిరోజు పాటలు పెడతారు పొద్దున్నే. వాళ్ళు పెట్టిన ఒక పాట నన్ను అట్లే పట్టేసుకుంది. ఎంతో కృపామయుడు యేసయ్య అనే పాట, అది నన్ను అట్లా ఆకట్టుకుంది. నిజంగా అది మర్చిపోలేకపోయాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ 3వ చర్చిలో ప్రేమమయ యేసు ప్రభు అనే పాట, ఇలాగనే నేను ఆ పాటల ద్వారానే నేను ప్రభు వైపు ఆకర్షించబడినాను. ఈరోజు మా అమ్మ, మేము చిన్నమ్మ చిన్నాన్న ఇట్లా అంతా పిలవము, నాన్న అమ్మ అనే పిలుస్తాం. ఎందుకంటే తమ్ముడు వాళ్ళు కూడా రాలేదు, రాజమండ్రి నుంచి వస్తారన్నాడు. మేము అందరికీ అలవాటు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు సాగరైన ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత మనం వాక్య సందర్శనకి వెళ్దాం. ఇప్పటికే చాలా సమయం అతీతమైంది. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ అత్యున్నతమైన నామమును కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన జ్ఞాపకార్థ కూడిక మీ నామ మహిమార్థమై ఇంతవరకు జరిగించిన విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, మంచి సాక్ష్యాన్ని మేము విన్నాం నాయన. మీ దాసురాళ్ళు చక్కని సాక్ష్యం తల్లి కొరకు ఇచ్చారు. వారు భౌతికంగా మా మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ కుమార్తెల కుమారుడు అలాగే కోడలు వారి కుటుంబీకుల గుండెల్లో తల్లి గారు ఉన్నారు. నిన్ను కనపరుచుకున్నట్టుకు, నిన్ను మహింపరుచుకున్నట్టుకు మాత్రమే కూడికను ఏర్పాటు చేసుకున్నారు. మీ నామాన్ని ఆరాధిస్తున్నాను. మరి అక్క చెప్పినట్లుగా తల్లి నీ దగ్గర ఉంది, నీ సన్నిధిలో నీ ద్వారా లాలింపబడుచున్నది నమ్ముతున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. గొప్ప విశ్రాంతిలో తనను నిర్వహించినందుకు స్తోత్రం.
అలాగే ఈ తండ్రి గారిని కూడా చూడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. తనకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్యాన్ని బట్టి కృతజ్ఞతలు. మాతో కలిసి ఈ ప్రత్యేకమైన కూడికలో పాల్గొనటానికి మీ దాసుడికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నారు. ఇదిగో నీ దాసుడు నిలబడిపోతుండగా మీరు సులువు చాటు మరుగు చేసి మాకు కావలసిన ఆత్మీయ సందేశాన్ని వినిపింప చేయమని, మహిమ పొందమని యేసును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మరి ఇంకా ఆలస్యం లేకుండా మరి సునీత వచ్చి గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మమ్మల్ని ప్రేమించి మా మధ్యలోకి వచ్చిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన మా వందనాలు. చేరొచ్చిన మా సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. సహజంగా మనము ఒక అకేషన్ అన్నా లేదా ఏదైనా కార్యం జరుగుతుందంటే చాలా పెద్దగా ఊహించుకుంటాం. మాకైతే పెద్ద కార్యాలు ఏమీ లేవు, కానీ చావైనా బ్రతుకైనా మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికే మహిమ ఆరోపింపబడాలి. మా కుటుంబంలో అది జన్మదినమైనా మరణదినమైనా ఏదైనా మా బ్రతుకులు దేవుని కొరికే కాబట్టి అది మహిమకరంగా జరగాలి. ఎంతోమంది జనాల్లో ఊహిస్తాం, ఎన్నో విధాలుగా మన తలంపులు ఉండొచ్చు, కానీ దేవుని కార్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన మధ్యలో దేవుడు సన్నిధి ఉన్నందుకు ముఖ్యంగా దైవ సేవకులకు ఏంటంటే భారం, సువార్త ప్రకటించాలి, దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అన్నప్పుడు, ఎవరిని పిలవాలి అన్నప్పుడు, మాకున్న సమయం చాలా కొద్దిగా అన్నప్పుడు, ఇంత అభిషేకం కాదు, సీనియారిటీ కాదు, కానీ దయతో మన్నించండి. ఎవరు భారం కలిగి ఉన్నారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేది వాస్తవం. అప్పుడు పాస్టర్ గారు నాతో అన్నప్పుడు, మనకు ఫేమస్ కాదు కావాల్సినది, ఇంకోటి కాదు కావాల్సినది, ఉన్నతమైన దైవ సేవకులు కాదు కావాల్సినది, భారం కలిగిన దైవ సేవకులు కావాలి అన్నారు. మేము ఆశించిన రీతిగా ప్రభువు తన దాసులను వినియోగించుకొని చక్కటి వాక్యాన్ని అందించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ కొద్ది సమయంలో మా వీళ్ళకి మీరు ఎంతో దయ చేసుకొని మా మధ్యలోకి వచ్చినందుకు అన్నయ్య మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి సంతోషకరంగా ఈ కార్యం జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే మా మామయ్య. మా మామయ్యకి మా అత్తయ్య అంటే చాలా ఇష్టం. అది ఎంత అంటే అది వారి మాదిరి, వారిద్దరు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోరు, వాళ్ళిద్దరే ఏకం కావాలి. ఏది ఏమైనప్పటికీ మా మామయ్య మా అత్తయ్యనే. చివరికి చనిపోయే సమయంలో కూడా అమ్మలా అన్నింటినంటే ఆ సమయంలో ఎప్పుడో 2 గంటలప్పుడు ఆహారం తీసుకున్నారు. నిజంగా వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. చాలామంది చాలా విధాలుగా ఉంటారు, కానీ ఇలాంటి భార్యాభర్తల బంధం అనేది మా ఎదుట ప్రదర్శింపబడింది. 1 నెల రోజుల నుంచి పాస్టర్ గారిని అవి తీసుకురా, ఇవి తీసుకురా, ఇది జరగాలి. మా మామయ్య మా అత్తయ్యని ప్రేమించి చాలా సంవత్సరాలు తన కష్టంలో నష్టంలో పాలిభాగస్తురాలు అయి ఉన్నారు కాబట్టి ఒక చైన్ మా అత్తయ్యకి బహుకరించారు. వాళ్ళ ప్రేమ మా ఎదుట చాలా చక్కగా ప్రదర్శింపబడింది. 1 నెల రోజుల నుంచి అందరినీ తొందర పెట్టడము, ఏదైనా మామయ్య అనుకుంటారు, కానీ అందరూ అది జరిగిపోవాలి అని చాలా ఆతృత. ఇది ఇలాగ జరగడానికి కారణం, ముఖ్య కారకులు మా మామయ్య గారు. ఇది కూడా ఏంటంటే తన భార్య మీద తనకున్న ప్రేమ, అది జరగాలి, నేనున్నాను కదా, నేను చెయ్యాలి అనేది, తనని జ్ఞాపకం చేసుకోవాలనేది చాలా నిజంగా అది ఎంతో ఎనగైన ప్రేమ. చాలా మందిలో ఇది ఉండదు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన ప్రభువా, ఘనమైన ప్రభావం కలిగిన నామానికి స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న వేళ గ్రేస్ వేములమ్మ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రము నాయన. వారు మాతో లేకపోయినా వారి జీవితం మాతో మాట్లాడుతూ వస్తూ ఉంది. హేబేలు లేడు, హేబేలు నేటికి మాట్లాడుతూనే ఉన్నారు.
పరిశుద్ధులు లేరు, పరిశుద్ధులు నేటికి మాట్లాడుకునే వస్తున్నారు భక్త కోటితో. ప్రభువా, నీ నామానికి మహిమ నాయన, నీ నామానికి స్తుతి తండ్రి. విమలమ్మ తల్లి గారి ఈ లోకం యందు వారిని సాక్షిగా నిలుపుకున్నారు, వారిని పోలికలోకి మార్చుకున్నారు, వారిని తేజోవాసుల ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పరిశుద్ధులతో పాలు స్వాస్థ్యం ఇచ్చారు. అందుకై నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, అందుకై నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం, అందుకై నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం, అందుకై నీ నామాన్ని కొనియాడుతూ ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. మా జీవితాలు కూడా నీ నామాన్ని మహిమపరచినట్లు విశ్వాసాన్ని కాపాడుకొని ఆఖరి పర్యంతం వరకు, మా పరుగు తొడముట్టించు వరకు నీ కొరకు ఒక మంచి సాక్షులుగా గ్రేస్ విమలమ్మ తల్లి వలె మా జీవితాలని కూడా మీకు సాక్షిగా ఆశీర్వాదకరంగా నడిపియండి. ప్రియ తల్లి గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, సంతానాన్ని, భర్త ప్రియ తండ్రిని, వారి వంశం అంతటిని నీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఆశీర్వాదంగా నడిపియండి. ప్రియ తల్లి వదిలి వెళ్ళిన రక్త సంబంధికులను, తల్లి గారి వంశం అంతటిని మీరు దీవించండి. నిరీక్షణ అన్నగారు చూస్తున్నటువంటి పరిచర్యను ప్రియ తల్లి ద్వారా ఒక యాజక కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేశారు. అయ్యా, నీ నామానికి మహిమ తండ్రి. అన్న చేస్తున్న పరిచర్యను, కుటుంబాన్ని సదా మీరు ఆశీర్వాదకరం చేయమని సమస్త స్తుతిగణ మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము ఈ లోకాన్ని ముగించుకున్న అమ్మగారి కుటుంబానికి, చేరవచ్చినటువంటి దైవ సేవకులకు, బంధువులకు, రక్త సంబంధులకు, వాక్యవంతుల దైవ సేవకునికి, సకల పరిశుద్ధులకు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. తొలినేస్తామా అమ్మ నా ఊహల కందని ప్రేమ, నా తొలినేస్తామా అమ్మ నా ఊహల కందని ప్రేమ, నాకు ఊగ తెలియక ముందే నాకు తెలిసిన ప్రేమ, ఎదపై నన్ను మోసి ఎగువకు ఎక్కించిన ప్రేమ, నాకు ఊగ తెలియక ముందే నాకు తెలిసిన ప్రేమ, ఎదపై నన్ను మోసి ఎగువకు ఎక్కించిన ప్రేమ. అమ్మా 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 అమ్మా, నా తొలినేస్తామా అమ్మా నా ఊహల కందని ప్రేమ. ఆకలి రోజుల్లోనే తిన్నా అన్నం నీ కడుపు నింపే కదమ్మా, నా చిన్ని పాదాలు నీ కాళ్లపై నిలిపి నడక నేర్పిస్తేవమ్మా. ఆకలి రోజుల్లోనే తిన్నా అన్నం నీ కడుపు నింపే కదమ్మా, నా చిన్ని పాదాలు నీ కాళ్లపై నిలిపి నడక నేర్పిస్తేవమ్మా. ఎంతెంత రోదంలో కన్నీట ఏ మార్చేలాలన నీవే అమ్మా, ఎన్నెన్నో బాధల్లో కృంగిన సమయాల్లో ఊరట నీవే అమ్మా. నీ ధ్యానం ప్రాణం గమనం నేనే, నేనింత అయితేనమ్మా. నిన్ను ఎంతని చెప్పాను, రుణమేలా తీర్చాను, ప్రేమకు ప్రేమవే అమ్మా. నీ ధ్యానం ప్రాణం గమనం నేనే, నేనింత అయితేనమ్మా. నిన్ను ఎంతని చెప్పాను,
రుణమేలా తీర్చను ప్రేమకు ప్రేమవే అమ్మా నా తొలి నేస్తమా అమ్మా నా ఊహల కందని ప్రేమ నా తొలి నేస్తమా అమ్మా నా ఊహల